అంటే నేను నవ్వారేమన్నా చెడిపోయింది చెడిపోయింది అనుకుంటే A few minutes later. బయట అడిగిపోయారా మళ్ళీ గేట్ కూడా వేయలే కదరా అదే కుక్క పరిగెత్తాను వస్తాం లోపలికి బయటికి పోయింది ప్రమీల అని ఎవరో తెలుసా టచ్ చేయలేదా మళ్ళీ ఆయన మీద నన్ను అన్నడికి నీ గురించి అడిగా ఆయన మీద నన్ను అన్నడికి నీ గురించి అడిగా అవతారం ఏమన్నా ఏమి ఆడలు నాకు ఎట్లుంటారు గుర్తు నీకు డ్యాన్స్ చేసినామంట నువ్వు పెళ్లిలో ఆయమ్మ నీతో పాటు డ్యాన్స్ చేద్దాం అనుకుందంట ఆయమ్మ నీతో పాటు డ్యాన్స్ చేద్దాం అనుకుందంట సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా ఎప్పుడు వేసినా నాకు ఇదేం తెలుసు నువ్వు యాడ శవాల కాడ ఎగురుతుంటావు యాడాడు ఎగురుతుంటావు ఏంది మాట్లాడుతున్నావు మళ్ళీ ప్రేమిలా నిజం తెలుదా నిజం నీకు తెలిసింది మళ్ళీ ఇడిచిపెట్టి ఆ టాపిక్ వద్దులే మళ్ళా వద్దులే వద్దులే మళ్ళీ నువ్వు ప్రేమిల నంబర్ ఉంది అవన్నీ ఏం అడగద్దు అభిలోడు అందుబాటులో లేడని చెప్పేస్తా అభిలోడు అందుబాటులో లేడని చెప్పేస్తా ఎందుకైనా మంచిది నిజంగా అడిగింది నువ్వు బాగా డ్యాన్స్ చేసావంట నేను కూడా చేస్తా అంటే స్టేజ్ పైన ఆ పిల్లోడు నేను చూసేదా వెళ్ళిపోయినాడు భోజనాలకి ఏం పోయినాడేమో అనుకున్నాము ఆ పిల్లోడు ఫంక్షన్ స్టార్ట్ కాకముందే తిన్నాడంట 2 సార్లు స్టార్ట్ కాకముందే తిన్నాడంట 2 సార్లు నంబర్ ఉంది లేను నీకు ఎందుకు తెలియనప్పుడు ప్రేమిల అడిగిందంట నాకు ఫోన్ నెంబర్ నేను చెప్తా నీకేరా నువ్వు చెప్పింది చెయ్యి చెప్పకుండా చెయ్యి అని నాకు చెప్పొద్దు ఏం చేయలేం కదా నీకు ప్రేమిలా తెలిసినాడు ఓ ప్రేమిలానా అని అంటే అది వేరు ఇంకోసారి కావాలంటే అడుగుతాను నేను నీకు ప్రేమిలా తెలుసా తెలుసు బాగా తెలుసు నిజంగానా సర్లే అయితే చెప్పు మళ్ళా నీకు బాగా తెలిసినాడు ఇంకా నేనేం చెప్పాలా నేను నాటకాలు ఏమన్నా డ్యాన్స్ చూసిందంట నీ డ్యాన్స్ చూసింది నేను కాదనిలే నంబర్ అయితే ఇయలేను మెసేజ్ పెడతావేమో పెట్టు మళ్ళీ వెంటనే డిలీట్ చేయాల సరే చెప్తాను ఫస్ట్ డైరెక్ట్ వద్దు వాట్సాప్లో పెట్టు మెసేజ్ డ్యాన్స్ ఒకటే చూసింది నీ కలర్ లీలలు ఇంకా చూడలే క్లోజ్ ఏం కాదు మీరు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకునేది డ్యాన్స్ చేస్తా అన్నావు అడిగినావంట కదా లీలా ప్రమీల ఈసారి కుదిరినప్పుడు చేద్దాం ఇద్దరం డ్యాన్స్ అని పెట్టు ఏంది పెట్టేకి అద్దన్నాడా వాట్సాప్ అదే కదా ఏంది ఇంత బాగుంది మామూలు నేను బాగుందని ఉండేది అమ్మని కాదమ్మా శారీ మంచి నగలు వేసుకుని ఆడలు నగలు వేసుకోక ఇంకేం వేసుకుంటాను ఇంకా నీకేం ఇప్పుడు మళ్ళీ నువ్వు బాగుందంటే మళ్ళా ఎంత కామం కానీ ఇప్పుడు అందుకే నేనే నంబర్ అడుగుతాండేది నేనే ఇప్పుడు డ్యాన్స్ చేసే పిలుస్తాండేది నువ్వు చెయ్యి చేసేది ఏం లేదు వాయిస్ మెసేజ్లో చెప్పు ఎట్లా చెప్పాలి మనకు అది ఎట్లా మనకు అది ఎట్లా అంటే ఎట్లా నీకు చెప్పే కాదు చేసేకే వస్తాయి అది అదే నిజమే లేదు తెలుసు నాకు కూడా చెప్పు ఎట్లా చెప్పాలి చెప్పు లీలా ఈసారి డ్యాన్స్ చేద్దాంలే లీలా అని చెప్పు అంతే హాయ్ లీలా దిస్ ఈజ్ పుట్పు లీలా దిస్ ఈజ్ పుట్పు పొట్టి పరాక్ సరే చెప్పు పట్టుకో గట్టిగా బటన్ సౌండ్ రికార్డ్ డ్యాన్స్ చేద్దాం వచ్చేయి ఎవరిని పిలుస్తున్నారా నువ్వు డ్యాన్స్ చేద్దాం వచ్చేది పిలుస్తున్నారా నువ్వు డ్యాన్స్ చేద్దాం వచ్చేది ఏంది ఎట్లా మాట్లాడచ్చు చెప్పు హాయ్ లీలా లీలా కాదయా ప్రమీలానే లీలా అని పిలుస్తారు కొంతమంది ఇష్టమైన వాళ్ళు నువ్వు ప్రమీలానే పిలుచుకో నేనైతే లీలానే అంట నేనైతే ప్రేమిలాని పిలుస్తానే చెప్పు ప్రేమ్ లీలా కలుద్దాం మనము నువ్వే కలుద్దాం మనం అంటే మీ ఇద్దరు కలుద్దాము డ్యాన్స్ లెట్స్ డూ కుమ్ముడు ప్రమిళ మనం ఇద్దరం కలుద్దాము డ్యాన్స్ లెట్స్ కుమ్ముడు వచ్చేయి ఓకేనా పోయి ఉంటుందా పోయి ఉంటుంది ఉండు చూసినారు లేదా చూసిందా చూసింది
ఏంది ఫోన్ వస్తుంది? ఏ కట్ చేయదండి, కట్ చేసేది కావాలి ఉండు. నీకే నువ్వు ఎత్తద్దు, నువ్వు ఎవరు చేసినారో మళ్ళా నువ్వు కనుక్కొని నీకు ఇస్తా. కొత్త నెంబర్ ఉన్నట్టుంది కదా. అదే కొత్త నెంబరే. నేను మాట్లాడతా ఫస్ట్ వద్దు, నేనా నీకు పరిచయం చేస్తాను ఎవరు. సరే నువ్వేమైనా గెలికినావా? నేను నీ ముందరే చూడు. హలో, ఎట్లా తిడతాను చూడు. పిట్టి 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 హలో పిట్టి పిట్టి. హలో, ఏది మాట్లాడుతున్నావు? ఏ కూర్చో. ఏంది ఏం మెసేజ్లు? పెట్టచ్చే. ఓ నువ్వనా? బాగా గుండు గుర్తుపట్టినావు నాది. తెలిసిన వాళ్ళే. అబ్బా సాయిరామ్. ఇంటికాడే ఉన్నా. మెసేజా? రారా ఇంటికాడే రా, చెప్తా. ఎవరు ఇంటికాడే ఉన్నారా? ఎవరునా? రా. ఏ లోఫర్కే లోఫర్. ఎవరు నువ్వు? ఎవరికి రమ్మంటున్నావు? ఎవరు చెప్తాను? మా ప్రేమిలాకి పెళ్ళైందని ఒకటి తెలుదు. హ్యాండ్ చేసినది సంవత్సరం క్రితమో ఎప్పుడు అంట. వాళ్ళ ఆయన ఫోన్ చేసినాడు, మన తెలిసిన వాళ్ళు మాట్లాడతారులే. ఏదో పొరపాటుకి పెట్టినారని. దానికంతా ఏమి. అయినా నువ్వు పనికి మారాలంటే పనికి మారాలి. నువ్వు నేను ఏడో ఉండేవో నీ ఏంది ఇప్పుడు అంత? ఇప్పుడు ఏడున్నా పెట్టేస్తున్నావు. మనకు రాసిందే జరుగుతుంది. ఇరుక్కోవాలని ఎవరు ఇరుక్కోరు. ఇప్పుడే నేను మాట్లాడతాలే, నువ్వు సైలెంట్. వాడట్లో రాసేస్తాడని ఒకసారి మంచిగానే మాట్లాడు. ఫుల్ దాగి కొడుతున్నాడు చూడాలి బండి కాడ వేరే వాడిని. ఫుల్ దాగి కొడుతున్నాడు చూడాలి బండి కాడ వేరే వాడిని. ఏంది నిమ్మకాయ సరిగి పిండలే అని నా కొడుకు నమ్మొద్దురా. ఇప్పుడు వాళ్ళ అమ్మని ఎట్లా వేసినట్టే. నువ్వేందన్నావు? లెట్స్ డూ కుమ్ముడునా నా కుమ్మకే. వాడు కుమ్ముతాడు నిన్ని. అయినా నువ్వు ఎంత నికృష్టుడు పాపాసుడు ఎవరు లేనా? నేను డాన్స్ చేస్తా అనింది అన్నా. నువ్వు కుమ్ముడాము కుమ్ము ఇవన్నీ అసలు చాలా వల్గర్ లాంగ్వేజ్. నువ్వు మళ్ళీ చెప్పింది నువ్వే దీనికంత కారణమా? డాన్స్ చేయాలనుకుంటానంటే అవునా, నా డాన్స్ నచ్చిందే అండి మీకు అని చెప్పాలా. సొల్లు కబుర్లు నువ్వు పైకి ఎక్కించి మన దబ్బని తిప్పి ఇరికి తప్ప. ఎక్కించి మన దబ్బని తిప్పి ఇరికి తప్ప. ఇప్పుడు నేను ఎక్కిచ్చేది ఏం లేదు, నేను తగ్గించేది ఏం లేదు. నాకు కొంపకి వచ్చింది యాడికి పోతే రేటు పిలుచుకొస్తా. ఆడే మీ ఇంటికాడ వైన్ షాప్ లో క్వార్టర్ వేసుకుంటాడు. నేను పోయి చచ్చిపోతాను లోపల అడుగు. గేడని చెప్పు. పోయి చచ్చిపోతాను లోపల అడుగు. గేడని చెప్పు. సెల్లు తీసుకో, మళ్ళీ సెల్లు చూస్తే కనుక్కుంటాడు. అయిపో లేడని చెప్తావా? ఒకసారి మాట్లాడతావా? పోయినాడని చెప్పి కాదు, ధైర్యంగా మాట్లాడరా. A few minutes later. ఆ వాగెళ్ళిరా. నేను లోపలికి వస్తుంది. వాడు క్రాక్ అవుట్ ముందే ఒకనే దొరికినా అంటే మళ్ళీ నాకు లేనిపోయిన సమస్యలు వస్తాయి. వాడు షోడా వాటితో తలకాయ పాలు కొట్టే రకాలు. నువ్వు నన్ను ఎవరు కూర్చిపెడతాను. ఒక నువ్వన్నా ముందుంటే నేను ముందు నేను అడ్డం పెడతాను. ఏ పారా. A few minutes later. అన్న లేడు, ఆ పిల్లోడు శివ ఉన్నాడు. శివానా? మీకు మెసేజ్ ఎవరు మీరు ఎవరు మాట్లాడు? అదే మెసేజ్ వచ్చింది. ఆ పిల్లోడే కావాల్సింది. ఆ పిల్లోడే కావాల్సింది. నువ్వా? బాగున్నావా? ఏ పెళ్ళైందంట? మ్యారేజ్ అయిందినా? ఎప్పుడు? ఏమంటే మీకు మీ నెంబర్ లేక పిలిచలేదు అంతే. కూర్చో. మీ నెంబర్ లేక పిలిచలే. అందరూ పిలిచినాడు ఇంటికాడికి. ఎవరో మనకు ఇంతకుముందు తెలిసిన అతనే పెళ్ళేనంట రీసెంట్ గానే. ఎవరు పాప చేసుకునేది? ఈయనే నా బుక్రాజన్ పాప. బుక్రాజన్ బుక్రా సముద్రం. మా ఇది వాట్సాప్ లో ఎల్లో శారీ కట్టుకునేది ఆ పాప. ఇంతకుముందు చూసి కదా. ఏందో ఏం రావడము ఏంటో హాయ్ కుమ్ముడు. హాయ్ కుమ్ముడు. హాయ్ కుమ్ముడు.
ఎవరు ఏం హాయ్ కుమ్ముడు ఏంది? ఆయకుమ్ముడు పెట్టాడు ఏమే ఇలా ప్రమీల మనము డాన్స్ ఆడదాము ఆ, ఆ. అని పెట్టాడు. ఎవరు? కుమ్ముడు ఈ నెంబర్ నుంచి వచ్చింది. ఎవరో శివ. ఇక్కడ ఆ నంబర్ నేను చెప్తాలే. ఉండవు చూడండి, ఇదే వాయిస్ మెసేజ్ కదా, విన్నావా? కాదు ఇది డెలీట్ చేసినాడు చూడు, ఎవరు ఎవరు డెలీట్ చేసినాడు. ఎవరునా? నీ పేరేనా శివ అంటే? వాడే శివ పెట్టిండు, కాదు, వాడే శివ వాయిస్ కాదు మెసేజ్ ఆ? శివ కాదు వాడే పెట్టిండు ఇది రజనీ message. నా పేరు రజనీ నా పేరు ఏంటి చేసినారా? ఎవరు 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 అడుగుతానే డెలీట్ చేసినావు, నన్ను కాదు నా దగ్గర చూస్తాను చెప్పని. నేను చేసినా డిలీట్ ఏంటి చేసినావు? ఎవరు చేసినారు డిలీట్ నువ్వేరా? నువ్వే ఏంటి చేసినావు డిలీట్? ఏంటి చేసినానా ఏడి చేసినావు, దొరకకూడదని చేసినావు. ఏముంది దాంట్లో? డిలీట్ నీ చేసిన నెంబర్ నుంచే పెట్టి మళ్ళా డిలీట్ చేసినావు అంటే నీ నెంబర్ ఎప్పుడు నేను డిలీట్ చేస్తాను ఎట్లా అసలు ఏం కాదు, ఎవరు పెట్టినారు? చూపి ఇది. కాదు, డిలీట్ చేసినట్టు ఎవరు చేసినారు? ఎవరు చేసినారు? ఆ? నీ సెల్ లేపో. నా సెల్ లేదు, నా సెల్ లేదు. ఏంటికి లేదు? ఇంత ఇప్పుడు వచ్చిండేది మెసేజ్ అప్పుడే సెల్ లేకుండా ఎట్లా పోతుంది? ఏం పెట్టినారు మెసేజ్? ఏం పెట్టినారు? ఏం పెట్టినారు అడుగు, అడుగు. చేద్దాం రా. మ్యారేజ్కి వచ్చింటివి కదా, నా డ్యాన్స్ చూసినావు కదా, ఎప్పుడైనా చేద్దాం అన్నావు కదా డ్యాన్స్, ఇప్పుడు రా చేద్దాం డ్యాన్స్ అని చెప్పినాడు అని వాయిస్ మెసేజ్ పెట్టినాడు. అదే లేదు అంటే ఫోన్ చేస్తే కనుక్కుంటారని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెట్టినాడు అనమాట. నువ్వు ఎవడో చూడు, ఎవడు పెట్టినాడు ఎవడైతే ఇంక delete చేసిందే కనపడలే. Proof అంటే నీ సెల్ లేపో. చెప్పు. నీ నెంబర్ కాదు ఇది. ఇది ప్రూఫ్ నీ నెంబర్ కాదా? కాదు నీ ముఖం కాదా ఈడ వాట్సాప్ లో? ఇప్పుడు ఎవరు? ఇప్పుడు నేను నీకు ఇప్పుడు వచ్చి చూసినాకనే నీ ముఖం ఇటు వాట్సాప్ లో కనిపిస్తుంది డీపీలో. నీ ముఖం కాదా? అద్దాలు పెట్టుకుని ముఖం కాదా? అద్దాలు పెట్టుకుని మళ్ళా నీ ముఖం కాదా? నువ్వు డిలీట్ చేయండి ఎట్లా కనిపిస్తుంది ఈడ? నీ ముఖం ఈడ కనిపిస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది. నాకేం పరిచయం, ఎవరు పరిచయం అప్ప నాకు? మళ్ళీ డాన్స్ చేద్దాం రా అది ఇది అని తెలుస్తుంది నీకు. డాన్స్ చేద్దామని ఇది ఎవరిది? నా భార్య సెల్ ఇది. ఏమన్నా? నా సెల్ కాదు ఇది, నా భార్య సెల్ ఇది. వచ్చింది పిల్లలతో డాన్స్ పిల్లలు డాన్స్ చేసేకి మళ్ళా ఏమన్నా ఎట్లా పెట్టావు నువ్వు? సినిమా వాళ్ళు కాదు, నా భార్య నువ్వు పెట్టిండేది. నీ భార్యకి ఏంటి పెడతాను నేను? ఏంటికి పెడతాను? నా భార్య సెల్ ఇది. ఎవరు పెట్టారో చూసుకో. ఎవరు పెట్టానంటే నీ నెంబర్ నీ మొహం కనపడలేదా? అద్దలు పెట్టుకొని ఉంటే అయిపోతుంది. చెప్పు ఏమే చెప్పు. నువ్వు లేస్తే వాళ్ళు వేస్తారు. నేను కూర్చో నా భార్య సెల్లుకి నువ్వు పెడతావు కాకపోతే నీ మొహం కనపడలేదు దాంట్లో. కనపడుతుంది అదేమో మొహం చంపుతాడు. చూడ నీ మొహం కనపడుతుంది నువ్వు కాదంటావా? లేదా నీ మీద ఇంకోటి ఉంటాడా? కూర్చో కూర్చో ఇంకోటి ఉంటాడా ఏమన్నా? ఇప్పుడు మా వాడి మీద ఇంకా డౌట్ ఏమైనా ఉంది నీకు? ఇంకా డౌట్ ఏమి? ఇంకా ఇప్పుడే ఇన్ని చేస్తానంటే వాయిస్ రికార్డింగ్ లో నేను పనికి పోయింటా, పొద్దున పోయింటా పనికి, సాయంత్రం వస్తా అంట. చాలా టైం ఉంటుంది. వాళ్ళ పక్కనింటి వాళ్ళు ఏందప్ప ఎవరో పిల్లోడు వస్తాడు అది ఇది అంటే నేను ఉన్నేలే, ఎవరో పిల్లోడు వస్తాడు అది ఇది అంటే నేను ఉన్నేలే, మామూలు పిల్లలతో మాట్లాడుతా అంటే అది నా భార్య నేను అనుకున్నా. ఇంకో రోజు మంగళ షాప్ పోయినా ఆదివారం, వాళ్ళు అనుకోని ఏమన్నా ఇట్లా జరుగుతుంది అని. ఏం జరుగుతుందనే? ఏదన్నా వీళ్ళ కాడికి ఎవరెవరు వస్తున్నారు అది ఇదేనా చెప్తే ఎవరో మా బంధువులలో ఎవరైనా వస్తా అంటారు. నేను ఎప్పుడైనా రాకుండా ఉంటా కదా, అందుకు మా బంధువులు ఏమైనా మాట్లాడించక వస్తా అంటారు నేను అనుకున్నాను. లేదు ఎవరో పిల్లోడు వస్తాడు అని నేను అనుకోని మా పక్కన కూడా చెప్పి రోజు స్కూల్ పిల్లోడు ఏమన్నా వస్తా అంటారు మాట్లాడుతూ ఉంటుంది టైం పాస్ కి ఏమన్నా అట్లా అనుకున్నాను. మళ్ళా తర్వాత చూసి ఈ రోజు వాయిస్ రికార్డింగ్ నా భార్య సెల్ చెక్ చేస్తే మళ్ళీ ఇటుకు వచ్చేసి వీడు టీవీలో మగం కూడా వందే ఉంది. ఉంటే అంటే మళ్ళీ కనబడలేదా? ఉంటే అంటావు మళ్ళీ ఉంటే ఫోటో ఇంకా నువ్వు మెసేజ్ గీసే డిలీట్ చేసినా నీ ఫోటో కనిపిస్తుంది, లైవ్ లో కనిపిస్తున్నావు ఈడ. మళ్ళా ఉంటే డౌట్ ఎట్లా వచ్చింది? డౌట్ వచ్చేసి చెప్పేది డౌట్ నేను ఎప్పుడు నా భార్య తీసుకోండి ఎప్పుడు. ఎందుకు నువ్వు దెబ్బలు తినే కరుస్తాను ఊరికే? వనక్క నిన్ను వణికిల్లా? నేను లేచి లోపల పోతున్నా. ఎట్లా వచ్చింది డౌట్?
డౌట్ ఎప్పుడు నేను నా భార్య సెల్ ఎప్పుడు చెక్ చేయను. ఏదో నా బ్యాలెన్స్ అయిపోయిందని చెప్పి నా సెల్లో బ్యాలెన్స్ అయిపోయిందని చెప్పి నా భార్య సెల్ తీసుకున్నా. తీసుకుంటే చూద్దాం మన బంధువులు ఏమైనా మెసేజ్ ఏమైనా పెట్టినారేమో అని చూద్దామని చూసే లోపల వీటికి వచ్చే లోపల డిలీట్ అయిపోయిందా. వీటికి వచ్చి ఏదికి వచ్చాడు చెప్దామనే లోపల ఈ టీవీలో చూస్తే మగమో దీవులు అని అదానికైనా పెళ్లికి పోయినా కానీ లేకపోతే ఏదైనా పండగలకైనా నేను చీర ఇచ్చేది బీరువాలో నాకు తెలుసు. యా చీర తెస్తానో ఏం కథ అనేది నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ బంధువులు ఇచ్చినా వాడు చెప్పేస్తుంది ఎవరు ఇచ్చినారు ఆ చీర తీసుకోవద్దని నేను చెప్తా. ఒకరైంది ఒకరిచ్చి అంటే నువ్వు నచ్చిన చీర తీసినావున్నా అదేనా ఇంట్లో ఉండేది ఇంట్లో ఉండేది అదేనా. మళ్ళీ ఇప్పుడు ఎట్లా చెప్తావు ఇప్పుడు ఎట్లా చెప్తావే నేను కాదు అని ఇప్పుడు ఎట్లా చెప్తావే. ఇప్పుడు చీర వచ్చిందంటే ఇప్పుడు నువ్వు నచ్చిన చీర తీయలేవు అన్నావంటే నువ్వే కదా ఇప్పుడు ఎవరు చూపించారు నువ్వు అంటాను చెప్పిందా నా పేరు చెప్పిందా పేరు చెప్పిందా అంటే నువ్వు అంటాను చీరల గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి చీర గురించి నచ్చిన చీర లేదంటే నువ్వు తీసి ఇచ్చినట్లే కదా ఇప్పుడు చీర నచ్చిన చీర కొత్త చీర బీరువాలో ఉంది నేను చీర గురించి మాట్లాడతా అంటే చీర నచ్చిన చీర తీసిలేవు నచ్చిన చీర తీసి ఇచ్చినానంటే నువ్వే కదా. కాదు వాళ్ళ మొగుడు యా చీర కల అంటే నా వారికి ఆ కలర్ నచ్చుతుందో ఏ చెప్తాడు కానీ సోమేమ్మతో ఏ నోటికి వచ్చిన కూతురు సోమేమ్మతో చెప్పింది తెలుస్తున్నవన్నీ నాకు అర్థం కాదా. అంటే నేను పని పెట్ట ఈడుండే సోమమ్మ ఆడుంది మంగమ్మ ఈడుంది గంగమ్మ ఆడుంది ఈడే ఉండేది. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి నీకే వాళ్ళు మాట్లాడుకుంటే వాంచింది. లేకపోతే ఇప్పుడు నేను సెల్లో అమౌంట్ అయిపోతే దాన్ని ఎప్పుడు ముట్టను సెల్లో దాన్ని ముట్టి చూసిన వాట్సాప్ లో మన వాళ్ళు బంధువులు ఏమైనా పెట్టింటారులే గ్రూప్ ఉంటాయి కదా మా బంధువులు అన్ని గ్రూప్ ఉంటాయి ఆడనా ఫంక్షన్లకి దాంట్లోకి పోయింటారులే అని చెప్పి మెసేజ్ చూసి ఏ లెస్కో కుమ్ముడు డాన్స్ చేద్దాంరా ఇవి అవి మెసేజ్ ఏంది అది పెట్టడం ఏమనుకోడు. ఇప్పుడు ఎట్లా కొట్టినా సార్ నున్న కొట్టి దాని సెల్లు తెచ్చింది అందుకే ఇప్పుడు కాదు నువ్వు మెసేజ్ రిసీవ్ అయిన వాళ్ళని అట్లా కొడితే మెసేజ్ పెట్టిన వాళ్ళని ఎందుకు వదిలేయాలనుకుంటావు నువ్వు ఊరికే కూర్చొని ఊరినే కాదు వచ్చిందే దానికే ఏంది ఏంది అనుకోద్దా నటించేది కాదు నట్టి కిరీటి కాదప్ప నువ్వు నట్టి కిరీటి కాదు నట్టి కిరీటి దానికి ఇప్పుడు వాంచేది వచ్చిన ఏం పని ఏంది పెట్టావా మెసేజ్ ఇంటికి పెట్టినావు నువ్వు కాదు మెసేజ్ పెట్టాడంట కలుస్తాడంట తెలియకుండా. ఎప్పటి నుంచి ఏం కథ చెప్పు నిజంగా చెప్పు ఎంతున్నారా నువ్వు ఏం పని రా నీకే చదువుకునే వయసులో ఇట్లాంటివన్నీ ఏం నా భార్య చెప్పిందే లేకపోతే నువ్వు చేస్తున్నావు లేకపోతే నా భార్యకు నువ్వు లైన్ వేసినావు ఎట్లా నాకు అర్థం ఊహించుకోండి వాళ్ళ మెసేజ్ వరకు ఎట్లా పోతుంది నెంబర్ల వరకు ఎట్లా వస్తుంది మీరు వాళ్ళ చీర ఎట్లా వచ్చా ఈ రోజు ఏంది ఏంది ఈ రోజు అంటే ఈ రోజు ఏంది అంటే డాన్స్ ఆడదాంలా రెస్ కుమ్ముడు గిమ్ముడు అని ఆడదాంలా రెస్ కుమ్ముడు గిమ్ముడు అని వాడు చెప్పే వీడు చెప్పే కాదు చీరల గురించి మాట్లాడినాడు చీరలు ఆమె తెప్పిస్తాడా నీ చీరలు మరి చీరలు బీరువాలు ఎట్లొచ్చా నాకేం తెలుసు మళ్ళీ లెస్కో కుమ్ముడు డాన్స్ ఆడదాం రా చీర కట్టుకొని రా మళ్ళీ అని చెప్పి ఎట్టుంటారా అంటే ఏమన్నా చెడిపోయింది చెడిపోయింది అనుకుంటే ఏమన్నా ఎంతో మంది ఉంటారంట ఎంతో మంది ఉంటారంటే తప్పు చేసి కాక మళ్ళీ నీ వారికి ఎంతో మంది చెప్పు ఏంది మాట్లాడదాం నువ్వు ఇప్పుడు చీరోటేనా ఇంకేమైనా కొనిచ్చినాడా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు వీడు కొనిచ్చినాడు కాదు తెలిసి ఆ బాబుతోనే ఎవరో కొనిచ్చుకుంటున్నారు లాభం పొందుతున్నారు డబ్బులు ఈ డబ్బులు ఏమన్నా ఇంతవరకు తగ్గిందో మిస్ అయిండేదో డబ్బులు గిబ్బులు అవన్నీ తగ్గుతానే అన్ని అవుతానే కాబట్టి ఇప్పుడు అబ్బాయి వాన్ చేసి వచ్చిండేది ఇప్పుడు అది మళ్ళీ అది ఎవరికి ఇచ్చిండొచ్చు అంటే చెప్తాడు ఒక చీర ఇచ్చి ఓ తులం బంగారం ఎంత బ్యాచ్
బంగారు ఎత్తపోయే బ్యాచ్ ఎవడా ఏమైనా ఇట్లాంటి కూడా చేస్తా నేను కాలే ఇతను నిజంగా ఏమన్నా పీక్కొని పోతావా అని నాకు అర్థం కాదు. సరుకులు అడిగింటే ఏమన్నా చెప్తాను. సరుకులకి అడిగితే ఇంకా పోలే వాళ్ళు సరుకుల దగ్గర పోలేదా మంగళ షాప్ కాడ కూడా పోయినా మళ్ళీ పక్కన ఇంటి వాళ్ళు చెప్పినారు నేను గడ్డం గీక్కోవడంలే. మంగళ షాప్ పోయినంటే కాదు, మంగళ షాప్ పోయింటే నేను గడ్డం తీసుకోలేనా? మంగళ షాప్ పోలే ఇంకా మంగళ షాప్ వరకు వార్తలు రాలే. ఏడరకు వచ్చింది ఇప్పుడు ఇటు వరకు వచ్చేసింది మన ఇంటి పక్కన వాళ్ళు. మారచ్చు కదా. ఇల్లు మారాలంటే ఏం చేస్తా, ఇట్లా నా కొడుకు ఇప్పుడు కనబస్తాను నాకే, లేకపోతే ఇవాళ ఇట్లా నా కొడుకులు నింటి ఎప్పుడో ఇల్లు మారాలనుకోండి, ఇట్లా నా కొడుకులు కలిసినారు కాబట్టి ఇల్లు మారాల్సిందే. మళ్ళీ ఆయన ఈ నా కొడుకులు ఏడైనా పోయి నా పిల్లం మళ్ళీ ఫోన్ చేసి తెచ్చుకుంటే ఏం చేసేది? ఈ నా కొడుకు నెంబర్ ఉంది కదా, నేను ఒకవేళ నా భార్య సిమ్ మార్చినా గానీ వీడులే ఎట్లా తిరిగి ఆ బాబు ఫోన్ చేయొచ్చు కదా, నెంబర్ నోటెడ్ ఉంటుంది, ఆ బాబు నోటెడ్ ఉంటుంది కదా, నెంబర్ నోటెడ్ ఉంటుంది కదా. పరిష్కారం అనేది ఒకటి ఆలోచించాలి. ఒకటి నువ్వు అని పెట్టాల్సిన నువ్వు మధ్యలే ఎక్కి తప్పకి లేను నువ్వు మధ్యలే ఎక్కి తప్పకి లేను నేను ఎక్కిస్తాను. మళ్ళీ ఏం కాదుగా నువ్వు ఉండేది దానికే. ఒకటి నువ్వు చెప్పింది సంపాలంటే మనసు రాదు కాబట్టి బెటర్ ఇట్లా వాళ్ళని ఏమన్నా మనము ఆలోచించుకో. నువ్వు ఊహించుకోద్దు సోడా వల్ల కానీ నిన్న ఆల్రెడీ వద్దునా ఒకటే బాటిలే నన్నారి బాటిల్ నేను ఇవన్న మాట్లాడొద్దునా నువ్వు నిజంగా ఇది అన్ని లేని అనిపించి చెప్తాను. నువ్వు ఏంటి ఆయన మాట నాకేం పట్టింది ఆయనకి? నువ్వు నా భార్య చేసే పనులు చేసే దానికి నువ్వు నాకు ఆయన మాట ఆయన నేను చూపిస్తానవా? ఆయన ఏమన్నా బయట పెట్టే రోజులు పోతానా ఏమన్నా? ఆయన చెప్పు అని చెప్తాను. ఇప్పుడు వచ్చి చెప్పిండేదే నాకు ఏమని చెప్పిన భార్య గురించి తెలుదునా? ఎవరో ఎట్లా మెసేజ్ వచ్చింది, నా భార్య చెల్లికి ఎట్లా వచ్చింది అన్న మళ్ళీ చెప్పన్నా. కుమ్ముడు 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 అని ఆయన అంటే వాయిస్ వచ్చింది, నీ వాయిస్ నీ గొంతులో ఆయన ఎట్లా పెట్టబడ్డాడు? నేను చెప్పింది తింటాడంట. సరే నేను చెప్పింది నేను అతనితో పాటు పో లోకల్ పాటు తెచ్చుకొని తలగా పాల్గొడతా పాలు పట్టించుకుంటా. పాటు పో లోకల్ పాటు తెచ్చుకొని తలగా పాల్గొడతా పాలు పట్టించుకుంటా. ఇంటికాడికే పోదాంరా, ఏంటికి ఆడికి పోదాంరా, ఇంటికాడి పోదాంరా. అన్ని నీకు అన్నీ అయితేరా ఇప్పుడు ఒకటి కూర్చోస్తా. ఇప్పుడు నీకు ఏం పని ఉంది మెసేజ్ పెట్టేకి? నువ్వు నంగా యాక్టింగ్ లో నన్నారు యాక్టింగ్ చేయలే. సోడా బండి గుర్తు చేసుకో. ఎవరు? నేను. ఎవరి నంబర్ నుంచి వచ్చిపోయింది మెసేజ్? ఎవరి నంబర్ నుంచి వచ్చింది మీకు మెసేజ్? వచ్చింది శివ. వాయిస్ ఎవరిది వచ్చింది? వాయిస్ వచ్చింది అందే. పెట్టిండేది ఎవరు? ఐడియా ఇచ్చింది ఎవరు నీకు తెలియదు? ఐడియా ఇచ్చింది ఎవరు? నాకు ఐడియా ఇచ్చిన వాళ్ళు అవన్నీ మాకు అవసరం లే, అవన్నీ ఎందుకు పట్టించుకో? అవన్నీ పట్టించుకో. నాకు గొంతు ఎవరిది, ఎవరు దాంట్లో ఎవరు దూరిండేదనేది మెయిన్. ఎవరు అది దాంట్లో ఎవరు దూరిండేదనేది మెయిన్. ఎవరు అది నాకు వస్తా ఇంకా ఏమే చూస్తానవా? నీ ముందరే పిసుకు ఇట్లా అంటాడంటే కొట్లాక కాదు, నాకు తెలిసి నీ భార్య ఆపుతుంది కొట్టద్దని. నిజంగా నేను కాదునా, ఏది కాదు ఊరుకోండి. నువ్వు అన్ని స్టార్ట్ పెట్టద్దునా, ఏ లోపలికే లోపలడా అంటివి ఇప్పుడు అన్నట్లా అంటివి ఇప్పుడు అన్నట్లా. మెసేజ్ పోయిందే చూసిందంటే చూసిందంటని గోడ దుంకిపోయినా గోడ ఉంది, గోడ దుంకి దుంకిపోయినా యాడి మళ్ళా ఇట్లా వాళ్ళ దగ్గరికే పట్టుకొని రాబోయే వాడరని ఇంకేడ దొరుకుతాడప్ప?